ఇక కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. సిద్దిపేట జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ పిఎస్సిఎస్ కు రైతులు తెల్లవారుజాము నుంచే భారీగా చేరుకున్నారు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిలబడ్డ యూరియా అందడం లేదని వాపోతున్నారు. నెల రోజులుగా పిఎస్సిఎస్ల చుట్టూ చెప్పులు తిరిగేలా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. సిద్దిపేట జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి. మనం చూస్తున్నాము చాలా జిల్లాల్లో రైతులు యూరియా కోసం చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంగాచారి? నిఖత్, సిద్దిపేట జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి నిలబడడం, క్యూ కట్టే ఓపిక లేక చెప్పుల్ని క్యూలో పెట్టడము, తమ పాస్బుక్ ని క్యూలో పెట్టడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. గత నెల రోజులుగా సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మధ్యలో రైతుల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4-5 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలకు చూస్తుంటే వాళ్ళు చాలా స్పష్టంగా అటు బీజేపీ గాని, ఇటు కాంగ్రెస్ పార్టీ గాని రైతుల విషయంలో, రైతులకు యూరియాను పంపిణీ చేసే విషయంలో రెండు కూడా పూర్తిగా విఫలమైపోయాయని చాలా స్పష్టంగా